ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కూడా తెలియాల్సి ఉంది. రైట్, ఇక గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలకు సంబంధించిన వార్త చూడవచ్చు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కూడా వారం లోపల మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ఆదేశాలు ఇచ్చిండు. మరోవైపు సింగిల్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా టీజీపీఎస్సీకి వరుసగా ప్రశ్నలు వేసింది. ఏమని, తెలుగు వాళ్ళకు మార్కులు ఎందుకు తగ్గుతాయి, తెలుగు వాళ్ళు ఎందుకు తెలుగులో పరీక్ష రాసిన వాళ్ళు ఎందుకు అర్హత సాధిస్తలేరు, వరుస ఒకటే ఆల్ టికెట్ నెంబర్లకు వరుసగా కూర్చున్నలకు సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి అని చెప్పేసి కూడా కొన్ని కీలక ప్రశ్నలు వేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి, చూద్దాం. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అనుసరించిన విధానాలపై పలు కీలక ప్రశ్నలు సంధించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ వరుస క్రమంలో హాల్ టికెట్ నెంబర్లు కలిగిన కొందరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు లభించాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ మార్కుల జాబితాను నిర్ణీత సమయంలో వెల్లడించలేదని, సుమారు 20 రోజుల తర్వాత మార్కులను ప్రకటించారని తెలిపారు. ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం టీజీపీఎస్సీ అనుసరించిన మూల్యాంకన ప్రక్రియ గురించి ప్రశ్నించిందట. ముఖ్యంగా తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను ఎట్లా మీరు కరెక్షన్ చేసారు, ఎట్లా మూల్యాంకనం చేసారు, వాల్యుయేషన్ ఎట్లా చేశారు అని చెప్పేసి ప్రశ్నించింది. తెలుగులో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆందోళన వ్యక్తమవుతుంది. మూల్యాంకనం కోసం జవాబులకు సంబంధించి ఏదైనా కీ పేపర్ ఉంటుందా, తెలుగు ఆంగ్లం ఉర్దూ మాధ్యమాలకు వేరువేరుగా కీ ఇచ్చారా అంటూ టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించింది. అంటే ఇంగ్లీష్లో వేరే భాషలలో గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళకేమో ఒక రకంగా ఫలితాలు వచ్చినాయి, తెలుగులో గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళకేమో ఒక రకంగా మార్కులు వచ్చినాయి, వరుసగా కూర్చున్న హాల్ టికెట్ నెంబర్లకు ఒక రకంగా మార్కులు వచ్చినాయి. 1 by 1 జంబ్లింగ్ సిస్టంలో ఉన్న వాళ్ళకు సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, వరుసగా కూర్చున్నలకు సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, ఈ పేపర్ వాల్యుయేషన్లో అసలు ఏముంది, మీరు ఏ పద్ధతి పాటించరు, ఏ ప్రమాణాలు పాటించరు, ఏమైనా కీ రిలీజ్ చేసిరా, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి సపరేట్ కీ ఉందా, అన్నిటికీ ఒకటే కీనా, అన్ని ప్రశ్నపత్రాలు సేమా, ఈ మార్కులలో తేడా ఎందుకు ఉంది, ఒకేలాగా మార్కులు ఎందుకు వచ్చినాయని చెప్పేసి టీజీపీఎస్సీని నిన్న హైకోర్టు వరుస ప్రశ్నలు ఇచ్చింది. దానికి సంబంధించి టీజీపీఎస్సీ ప్రతినిధులు కూడా స్పందించారు. ఇది రాతపూర్వక పరీక్ష అయినందున మూల్యాంకనం చేసే నిపుణులకు ఎలాంటి కీ పేపర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను దిద్దిన వారంతా సంబంధిత సబ్జెక్టులో నిపుణులని, వారి నైపుణ్యం ఆధారంగానే మూల్యాంకనం జరిగిందని కోర్టుకు వివరించారు. ఈ గ్రూప్ 1 పరీక్షలో తెలుగు మాధ్యమంలో ఎంతమంది పరీక్ష రాశారు, వారిలో ఎంతమంది తుది ఎంపిక జాబితాలో ఉన్నారు అనే వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది టీజీపీఎస్సీని. అయితే గతంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తామని కమిషన్ కోర్టుకు చెప్పింది. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు విచారణను అనవసరంగా ఆలస్యం చేయకుండా స్పీడ్గా ఇది చేయాలి, మీరు స్పీడ్గా నివేదికలు ఇవ్వాలి, స్పీడ్గా డీటెయిల్స్ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇక డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ బెంచ్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడానికి సిజేఐ ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ బెంచ్లో వాదనలు ఉన్నందున జోక్యం చేసుకోలేమని, అంటే సింగిల్ బెంచ్లో విచారణ అయిన తర్వాత ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పేసి డివిజన్ బెంచ్కి పోయింది టీజీపీఎస్సీ. దాన్ని కూడా డివిజన్ బెంచ్ కూడా టీజీపీఎస్సీకి షాక్ ఇచ్చింది. వేసవి సెలవుల లోపు ఉత్తర్వులు జారీ చేయాలి, గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పరీక్షా కేంద్రాల కేటాయింపులను నిబంధనలు పాటించలేదు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు. అయితే విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 నియామకాలు చేపట్టొద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టొద్దంటూ సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పరీక్షల్లో ఫలితాల్లో పేపర్ మూల్యాంకనంలో తప్పులు జరిగి అవకతవకలు జరిగితే అర్హులు బాధపడరు, కానీ కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు దాని అంత మొత్తం క్లమ్జీ ఉంది, చాలామందికి అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇస్తే అర్హులైన వారు నష్టపోతారు, లేట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎవరు, టీజీపీఎస్సీ తరపున వాదించే న్యాయమూర్తి. కానీ ఈ క్లారిటీ లేకుండా అనుమానాలతోటి ఒక 20 రోజుల తేడాతోటి పరీక్ష
ఫలితాలు ఆ పత్రాలు దానికి సంబంధించిన మార్కుల జాబితా రిలీజ్ చేయడం వల్ల అర్హులైన వాళ్ళు నష్టపోరా? అంటే ఇష్టం వచ్చినట్టు ఫలితాలు రిలీజ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి సంబంధించిన మార్కులు వేయడం. తెలుగులో రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ హిందీలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. అట్లా అందరికీ ఒకటే పేపర్ అయినప్పుడు 1 మార్కు 2 మార్కులు తేడా ఉండాలి, 10 మార్కులు 5 మార్కులు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సేమ్ మార్కులు ఎక్కడో రేర్గా వస్తాయి, ఒక 5 మందికో 10 మందికో. కానీ వరుస ఉన్న వాళ్ళకి వరుస కూర్చున్న అందరికీ వరుసగా సేమ్ మార్కులు ఎట్లా వస్తాయని చెప్పేసి వచ్చిన అనుమానాలు కాదు, అవి నిజమే. కాబట్టి దానికి సంబంధించిన కోర్టు కూడా కొంత మీరు అట్టెట్లయింది మొత్తం డీటెయిల్స్ చేయాలి, అప్పటిదాకా నియామకాలు ఆపాలని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇక పాకిస్తాను ఎల్ఓసి వద్ద వరుస కవ్వింపు